హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీపీఎస్సి నుంచి ఒక రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఏపీపీఎస్సి మరి చాలా రోజుల తర్వాత పెండింగ్లో ఉన్నటువంటి ఈ విషయాన్ని మరి కీలక నిర్ణయం అయితే తీసుకోవడము జరిగింది. అంతేకాకుండా సిడిపిఓ సూపర్వైజర్ మరియు ఆర్ఎం ఉద్యోగాలకు కూడా ప్రభుత్వం అంగీకారం తెలుపుతూ ఏపీపీఎస్సి ద్వారా భర్తీ చేయబోతున్నట్లుగా తెలపడం అయితే జరిగింది. ఇవి కూడా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి జాబ్స్ అండి. ఎట్టకేలకు వీటిని కూడా విడుదల చేయడము జరిగింది. మరి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో 1 by 1 నోటిఫికేషన్స్ మనకి జూలై లోపు అన్నీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉందండి. ఏపీపీఎస్సి బోర్డు మెంబర్ కూడా మనకు ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. సో జూన్లో నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటే ఒక లిస్టు కూడా విడుదల చేశారండి కంప్లీట్గా. అందులో గ్రూప్ 2 ఉంది, ఇతర ఉద్యోగాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరు కూడా టైం అనేది వేస్ట్ చేయకుండా సో మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. ముందుగా అందరు చిన్న లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆంగ్లంలో పాటు తెలుగులోనూ పరీక్షలు అంటూ ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. పోటీ పరీక్షలపై ఏపీపీఎస్సి కీలక నిర్ణయము. కొన్ని సాంకేతిక ప్రత్యేక అర్హత పోస్టుల భర్తీకి చర్యలు. అభ్యర్థులందరికీ మేలు జరిగేలా ఏర్పాట్లు. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పరీక్షలు 2 భాషల్లో నిర్వహణ. సబ్జెక్ట్ పేపర్లను ఆంగ్లంలోనే నిర్వహించనున్న కమిషన్ అంటూ ఇక్కడైతే మనకు తెలియజేశారు. ఏపీపీఎస్సి నిర్వహించేటువంటి చాలా ఎగ్జామ్స్, కొన్ని రకాల ఉద్యోగాలు ఇంగ్లీష్లో కండక్ట్ చేసేదండి ఇప్పటి వరకు కూడా. ఓకేనా. సో ఆ పేపర్లన్నిటినీ కూడా ఇక నుండి తెలుగులో కూడా కండక్ట్ చేస్తామంటూ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. పూర్తి వివరాలు చూసినట్లయితే ఆంగ్లంలో పాటు తెలుగులోనూ పరీక్షలు అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో కొన్ని ప్రత్యేక విభాగపు పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలను ఆంగ్లంతో పాటు తెలుగులోను కూడా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల అభ్యర్థులందరికీ మేలు జరుగుతుందని కమిషన్ భావిస్తుంది. ఈ మేరకు ఏపీపీఎస్సి కార్యదర్శి జి ప్రదీప్ కుమార్ గారు సోమవారము ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సాంకేతిక ప్రత్యేక అర్హతలతో కూడినటువంటి పోస్టుల నియామకాలకు ఏపీపీఎస్సి ఇప్పటివరకు ఆంగ్లంలోనే పరీక్షలు నిర్వహిస్తూ వస్తుంది. వీటిని తెలుగు మాధ్యమంలో కూడా నిర్వహించాలని గత కొంతకాలంగా గ్రామీణ తెలుగు మాధ్యమం అభ్యర్థులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సి ఈ పరీక్షలకు సంబంధించిన పేపర్ 1ను ఆంగ్లం, తెలుగు మాధ్యమాలలో నిర్వహించాలని నిర్ణయించింది. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నలు ఉంటాయి. ఆంగ్లం ప్రశ్నలను తెలుగులో అనువదించి ఇస్తారు.
అయితే ఈ రెండు మాధ్యమాల్లో ఆంగ్లంలో ప్రశ్నలు మాత్రమే పరిగణలోనికి తీసుకున్నారు. ఇక పేపర్ 2లో సబ్జెక్ట్ పేపర్లను మాత్రము ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహిస్తారు. మరి పేపర్ 2 అంటే ఏంటి? కొన్ని రకాల ఉద్యోగాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఈ, ఓకేనా, ఏఈ పేపర్కి 2 ఉంటాయి, ఎగ్జామ్కి 2 ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, పేపర్ 2లో ఇంజనీరింగ్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇంజనీరింగ్ సంబంధించిన పేపర్ 2కి సంబంధించిన సబ్జెక్టుకు మాత్రమే ఇంగ్లీష్లోనే ఇస్తారని అర్థం ఇక్కడ. ఇంతకుముందు పేపర్ 1 కూడా తెలుగులోనే ఇచ్చేది, ఓకేనా, కానీ ఈసారి పేపర్ 1ని తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఇస్తూ తర్వాత పేపర్ 2ని మాత్రము ఇంగ్లీష్లోనే ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు. మరి ఆంగ్లంలోతో పాటు తెలుగులో కూడా నిర్వహించే కొన్ని పరీక్షలు చూద్దాం. టెక్నికల్ అసిస్టెంట్ జియోఫిజిక్స్ గ్రౌండ్ వాటర్ విభాగం అనే పరీక్ష, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఏపీ ఫిషరీస్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్, ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్ ఇండస్ట్రియల్ సర్వీస్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీస్ అండ్ ఫుడ్ అడ్మినిస్ట్రేషన్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సర్వీసెస్. ఈ పరీక్షలన్నిటికీ కూడా ఇకపైన పేపర్ 1 కంప్లీట్గా మనకి తెలుగులోనే ఇవ్వబోతున్నట్లుగా తెలియజేశారు, ఓకేనా. తెలుగు అంటే బైలింగ్వల్లో ఇస్తారు, ఓకే. తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్, మనకు వచ్చిన లాంగ్వేజ్లో మనము చూజ్ చేసుకునే విధంగా ఉంటుంది పేపర్ 1ని. పేపర్ 2 మాత్రము తప్పకుండా ఇంగ్లీష్లోనే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి, ఎందుకంటే అది టెక్నికల్ ఎగ్జామ్ కాబట్టి, ఓకేనా. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే అంగన్వాడీలో 243 పోస్టులు ఏపీపీఎస్సి ద్వారా భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు. నిజంగా ఇవి చాలా మంచి ఉద్యోగాలండి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి ఉద్యోగాలు ఇవి, ఓకేనా. రాష్ట్రంలో మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో 243 పోస్టుల భర్తీ చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఇందుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. 61 చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ CDPO ఆఫీసర్లు అంటారండి, చాలా చాలా బాగుంటాయి ఈ ఉద్యోగాలు, ఓకేనా. CDPO ఉద్యోగాలు వీటికి ఎవరు అర్హులు అంటే మహిళా అభ్యర్థులు మాత్రమే అండి, అంగన్వాడీ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి మహిళా అభ్యర్థులు. అసిస్టెంట్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, అసిస్టెంట్ AC DPO, మహిళా శిశు సంక్షేమాధికారి, రీజనల్ మేనేజర్ పోస్టులు 161, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు 21, శిశు సంక్షేమ కేంద్రాల సూపరింటెండెంట్ పోస్టుల భర్తీ చేయనున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టుల భర్తీ చేయాలని ప్రభుత్వము తాజాగా నిర్ణయించింది. చాలా రోజులు అవుతుందండి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వక ఆంధ్రప్రదేశ్లో, ఓకేనా. ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ వరకు అవుతుందండి. సో మరి ఎటకేలకైతే విడుదలైంది. సో అభ్యర్థులు ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తున్నారో వారికి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇవి మహిళా అభ్యర్థులకే అండి ముఖ్యంగా, ఓకేనా, మహిళా అభ్యర్థులకు మాత్రమే. గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలండి ఇవి కూడా, ఆల్మోస్ట్ గ్రూప్ 2 లెవెల్ ఉద్యోగాలు CDPO అంటే, ఓకే. సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మనకు జూన్లోనే నోటిఫికేషన్ రాబోతున్నాయన్నట్లుగా కూడా కీలక సమాచారం అయితే అందుతుందండి. అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాను, ఓకేనా. సో ఈ మధ్యలో కూడా సచివాలయం నోటిఫికేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది మనకి జూన్ వరకు, ఓకే. సో గైస్, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.